నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రిజిస్ట్రేషన్ సేవలపై ప్రజలు అపోహలు పడద్దు. తెనాలి సబ్ రిజిస్ట్రార్లు విజ్ఞప్తి. నీట్ వివాదంపై తెనాలిలో నిరసన. బస్సులు అడ్డుకున్న ఏఎస్ఎఫ్ నేతలు. ఐదో రోజుకు చేరిన దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ ఆందోళన. విద్య ద్వారానే సమాజంలోని అసమానతలను అధిగమించి అభివృద్ధి సాధించవచ్చని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కొలకలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి విద్యార్థి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధితో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా విధానాలపై శిక్షణ కల్పించడంతో పాటు విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల మేధస్సు వికసించాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులు చక్కని పౌరులుగా ఎదిగేలా ప్రభుత్వం దూరదృష్టితో పనిచేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పేరెంట్ టీచర్ సమావేశాల ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా పురోగతిని తెలుసుకునే అవకాశం లభిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమణి, మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ, వి జయంతిబాబు, విద్యా కమిటీ చైర్మన్ ఎస్కే జిలానీ, టీడీపీ మండల అధ్యక్షులు నలిబోయిన నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అందరం చేయి కలిపి మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పాటుపడాలని, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తల్లి వందనం పథకం అందరికీ అమలు చేశారు. ప్రతి ఒక్కరికి కుటుంబాల్లో అందరూ విద్య అనేది ఒక మంచి పెట్టుబడి కనుక ఇప్పుడు పెట్టినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు మరి అనేక రంగాలలో నిష్ణాతులు అవుతారు. మరి ఏ రంగం కావాలంటే ఆ రంగాన్ని వాళ్ళు ఎంపిక చేసుకొని అభివృద్ధి చెందుతారనేటువంటి ఆలోచనతోటి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువకులు, ఉత్సాహవంతులు, మన మానవ వనరుల శాఖ మార్చులు మరి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి విద్యాశాఖలో చాలా సంస్కరణలు రావటం అనేది జరిగింది. మరి ప్రతి తల్లి తన యొక్క బిడ్డని చదివించాలి. మీరందరూ కూడా చూస్తున్నారు మన విద్యాశాఖ మార్చులు మరి తల్లులతోటి మరి పిల్లలతోటి ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నారో, వాళ్ళతో ఏ విధంగా సమయాన్ని మరి గడుపుతున్నారని అనేది మీరందరూ కూడా చూస్తున్నారు. ఈ మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ నుంచి ఎన్నో పథకాలు, విద్యారంగంలో ఎన్నో సంస్కరణలను చేపట్టారు ఈ 2 సంవత్సరాల్లో. అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ధీటుగా ఎక్కడా తీసుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్లో కానీ, అలాగే పోషకాహారాన్ని, మిడ్ డే మీల్స్ అని, చిక్కీలు అన్నీ అందించడాల్లో కానీ, అలాగే ఇంకా ఇతర ఏ సౌకర్యాల విషయంలో అయినా కూడా, ముఖ్యంగా ట్యాక్స్ సపోర్ట్ చేయడం, అన్ని విషయాల్లో కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం ఇంకా అధికంగానే ఇక్కడ సౌకర్యాలని కల్పించడం జరుగుతుంది. కానీ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ప్రతి ఇన్స్టిట్యూషన్స్లోనూ మనకి చాలా కామన్గా మంత్లీ జరుగుతూ ఉంటుంది. కానీ మనకి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని గవర్నమెంట్ స్కూల్స్లో
వచ్చేప్పటికి సంవత్సరానికి 2 సార్లు జరుపుతున్నాం. ప్రతి స్టూడెంటు 2 పేరెంట్స్ రావాలి, తల్లితో పాటు తండ్రి కూడా రావాలి అనేది మా అభిప్రాయం. పేదరికంలో మగ్గిపోతూ ఉన్న వ్యక్తికి కార్పొరేట్ కళాశాలలో కానీ స్కూల్స్లో చదువుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి అలాంటి చిన్నారుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దటానికి, అంతేకాకుండా ఈ రోజున చిన్నారుల యొక్క ఫోటోలు ఇక్కడ పెడతారో తెలీదు, ఎక్కడ పెడతారో కూడా తెలియదు, అలాంటి మీ అందరి యొక్క ఫోటోలు ఈనాడు పత్రికల్లో మొదటి పేజీలో మీ అందరి యొక్క ఫోటోలు వచ్చేలాగా చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం. అంటే మీ యొక్క భవిష్యత్తు గురించి, ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల యొక్క భవిష్యత్తు గురించి ఏ రకంగా తీర్చిదిద్దబడాలనే కాంక్ష ఆ వ్యక్తి దగ్గర ఉన్నాయనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మనం చేస్తాం. ఎవరైతే ఉపాధ్యాయులుగా పనిచేసే వారికి అత్యున్నతమైనటువంటి విద్యను ఎక్కడైతే నొసంగుతారో అలాంటి సింగపూర్ పంపించి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసుకొని రమ్మని చెప్పి ఈ రోజున టీచర్లను పంపించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాటి ప్రభుత్వం అని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున తల్లికి వందనం. గతంలో చెప్పినట్టుగా పుట్టే బిడ్డకు కూడా ఎక్కడున్న దారిలో కనపడితే ఆ గర్భం ఉన్న తల్లిని నెత్తి మీద గర్భాన్ని సవరించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఇంతమంది పిల్లలను కంటే అట్ట నేను ఒక్క పిల్లాడికే ఇస్తా అని చెప్పినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున నువ్వు ఎంతమంది పిల్లల్ని కంటే అంతమందికి కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తుకి, సమాజం యొక్క భవిష్యత్తుకి ఉపయోగపడేలాగా జనజీవన స్రవంతిలో వాళ్ళందరూ కూడా చక్కటి పౌరులుగా తీర్చిదిద్దబడేలాగా అనేక రకాలైన కార్యక్రమాలని, వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చే కార్యక్రమాలని, వాళ్ళలో ఉన్న కోఆర్డినేషను, కోఆపరేషను, ఈ అన్నింటినీ కూడా వాళ్ళని పెంపొందించి ఈ రోజున మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఈ బాలబాలికలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి, అదేవిధంగా తల్లిదండ్రులకి హృదయపూర్వకమైన తల్లిదండ్రులకి నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎవరైనా చేశారో ఇలాంటి కార్యక్రమాలు, ఎందుకు చేయలేకపోయారు, ఇవాళ వీళ్ళ యొక్క దార్శనికత ఏంటి, వీళ్ళ యొక్క ఆలోచన ఏంటి, వీళ్ళ యొక్క విధానం ఏంటి, వీళ్ళు ఈ యొక్క ఆలోచనతో స్వార్థపూరితమైన ఆలోచన ఉందా, లేకపోతే ఈ సమాజంలో మన అందరినీ కూడా అభివృద్ధి చేయడానికి చేస్తున్నటువంటి ఆలోచన, ఈ రకమైనటువంటి ఆలోచన మీ అందరూ పెద్దలు చేయాలని, మీకోసం, మన కోసం, ఈ సమాజం కోసం, ఈ సమాజం అభివృద్ధి చెందితే ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజంలో మనందరం కూడా ఆనందంగా జీవించేలాగా, ఇవాళ ఆనందంగా జీవించేలాగా చేయాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. నీట్ పరీక్షల ఆందోళనలో భాగంగా శుక్రవారం తెనాలిలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. బంద్కు మద్దతుగా ఏఐఎస్ఎఫ్ నాయకులు తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వంతెన సమీపంలో ఉదయం నుండే ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీలకు చెందిన బస్సులను అడ్డుకొని వాటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బంద్కు ముందుగానే పిలుపునిచ్చిన విద్యాసంస్థలు కొనసాగించడం సరికాదని, విద్యార్థులను తరలించే బస్సులను నిలిపివేస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. విద్యార్థులు బస్సులు ఎక్కకుండా అడ్డుకొని బంద్కు సహకరించాలని కోరారు. సమాచారం అందుకున్న 3 టౌన్ ఎస్ఐ కరీముల్లా పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని బలవంతంగా పోలీసు వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యాసంస్థల బంద్ నేపథ్యంలో పలుచోట్ల కాలేజీ బస్సుల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. విద్యార్థి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేస్తున్నామని, లీకేజ్ పేపర్కి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, శాంతియుతంగా నిరసన చేస్తుంటే తమపై పోలీసులు దౌర్జన్యం చేయడం సబబు కాదని, కేంద్ర ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మీరు వచ్చింది ఇప్పుడే ఖచ్చితంగా చేస్తాను. విద్యార్థుల ఐక్యత.
బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ అయితే పేపర్ లీక్ అవుతుందో దాని మీద ఏఐఎస్ఎఫ్గా లేకపోతే మిగతా విద్యార్థి సంఘాలుగా ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లో ర్యాలీ చేస్తూ ఉంటే అనైతికంగా విద్యార్థుల మీద లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసు అధికారులు, అదేవిధంగా నీట్ పేపర్ లీక్ అవడం వల్ల ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులకు నష్టం జరిగిందని చెప్పి దీన్ని ఖండిస్తామని చెప్పి మేము తెలియజేస్తుంటే తూటాలు లాఠీలు ఏయో చెప్తా విద్యార్థులని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు మేము చెప్తున్నామంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో 152 పేపర్లు లీక్ అయినాయి అంటే నరేంద్ర మోడీ విద్యార్థుల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, విద్యార్థుల పట్ల మీరు ఉంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలా, ఇలాంటి పేపర్లు మళ్ళీ లీక్ కాకుండా ఎన్టీఆర్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో కార్పొరేట్, ప్రైవేట్ అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థలు బంద్ చేపట్టడం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఏదైతే మరి ఈ నీట్ పేపర్ లీక్ అయిందో దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఎవరైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేసి ఈ నీట్ పేపర్ లీక్ అవటం వల్ల ఎంతోమంది విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు తినక వాళ్ళని కోచింగ్ సెంటర్లో చేర్పించి లాంగ్ టర్మ్ కోచింగ్లు చేయించారు. మేము ఏఎస్ఎఫ్గా ఒకటే అడుగుతున్నాం, మేమేమి మీ ప్రభుత్వంలో వాటాలు అడగట్లేదు, మేమేమి మీ సొంత కంపెనీల్లో వాటాలు అడగట్లేదు. మేము అడుగుతుంది ఒకటి, నాణ్యమైన విద్య వైద్యం ప్రజలకు అందించమని. మేము ఏఎస్ఎఫ్గా ఈరోజు ఒకటే తెలుపుతూ ఉన్నాం. ఈరోజు మీరు చేసిన దాడి లాఠీలకి ప్రజలకు అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలను ఒకే చోట సులభంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెనాలి సబ్ రిజిస్ట్రార్లు తెలిపారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో దస్తావేజు లేఖల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. సబ్ రిజిస్ట్రార్లు కేబీ బాబు బాజీ మాట్లాడుతూ ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఆర్ఎస్కే కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. అన్ని సేవలను ఒకే చోట అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని చెప్పారు. దస్తావేజు లేఖలు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని సూచించారు. ఆర్ఎస్కే కేంద్రాలు జిల్లాకు ఒకటి మాత్రమే ఏర్పాటు చేస్తున్నారని, వాటి వల్ల దస్తావేజు లేఖల ఉపాధిపై ఎలాంటి ప్రభావం ఉండదని వివరించారు. రిజిస్ట్రేషన్ సేవల కోసం ప్రజలు యథావిధిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వస్తే వారికి అవసరమైన సేవలన్నింటినీ అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సబ్ రిజిస్ట్రార్ హరికిషన్ పాల్గొన్నారు. గత 2-3 రోజుల నుండి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆధునిక సౌకర్యాలతో ఇప్పుడున్నటువంటి ఇంకా స్పీడ్గా రిజిస్ట్రేషన్ జరిగేదానికి వసతులతో ఒక ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్ణయించింది. అది ప్రయోగాత్మకంగా పెడతానికి మా మీడియా ద్వారా కానీ అనేక విధాలుగా మా పబ్లిక్కి తెలియజేసి ఉన్నారు. ఆ క్రమంలో డాక్యుమెంట్ రైటర్లు కానీ మిగతా ప్రజలకు కానీ ఒక ఆందోళన ఒక అపోహ, ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ప్రైవేటీకరణ అవుతుందని కానీ, లేతే డాక్యుమెంట్ రైటర్స్కి వాళ్ళకి ఏదైనా జీవనోపాధి, వాళ్ళ వృత్తిపరమైనటువంటి జీవనోపాధి ఏదన్నా ఇబ్బంది అవుతుందనే భయాందోళనతో 2-3 రోజుల నుండి వారు కొంత నిరసనగా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. అది మనందరికీ తెలిసిన విషయమే. మేము మా డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసేది ఏంటంటే, మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ మాకున్న దీని ప్రకారము తెలియజేసేది ఏంటంటే, అది అపోహ మాత్రమే, ఎలాంటి ప్రైవేటీకరణ జరగదని గవర్నమెంట్ వారు కానీ మాకున్న అధికారులు కానీ తెలియజేస్తున్నారు. నెగోషియేషన్స్ కూడా జరిగి ఉన్నవి. సో ఆ విధంగా రిజిస్ట్రేషన్కి అంతరాయం కాకుండా రిజిస్ట్రింగ్ పబ్లిక్ వాళ్ళు వెయిట్ చేయకుండా మా ఆఫీస్కి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళ మేము ఆ డాక్యుమెంట్ వాళ్ళకి ఏ విధంగా అయితే గతంలో ఏ విధంగా అయితే జరిగినాయో ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసేదానికి పీడీఈ స్వయంగా మేమే మా స్టాఫ్ ద్వారా చెక్ స్లిప్ డేటా ఫీడ్ చేసేసి చలానా కూడా ఎలా కట్టాలి ఏంటనేది వాళ్ళకి ఎవరైనా తెలియని పబ్లిక్ ఉంటే వాళ్ళకి మేము సహాయం చేసి అది చలానా ఆన్లైన్లో తీయించేసి లేదా బ్యాంకు ద్వారా కానీ కట్టించేసి
రిజిస్ట్రేషన్ ప్రక్రియని గతంలో ఏ విధంగా అయితే సౌకర్యవంతంగా జరిగిందో ఆ విధంగా కూడా మనం ఇప్పుడు చేయడానికి కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చిన ప్రకారంగా మేము ఎవరైనా సరే కక్షిదారులు మా కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ కొరకై సంప్రదిస్తే మేమే దగ్గరుండి వాళ్ళతో పీడీ తయారు చేయించి దస్తావేజు అప్లోడ్ చేసి మేమే స్లాట్ బుక్ చేసి చలాన్లన్నీ తీసేసి మేము రిజిస్ట్రేషన్ చేయగలం. ఈ ఎవ్వరికి ఇప్పుడు పారదర్శకంగా ఏ విధంగా అయితే ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ రోజువారీ జరుగుతుందో అంతే పారదర్శకంగా మేము ఎవరో పబ్లిక్ డైరెక్ట్గా మా కార్యాలయానికి వచ్చినా మేము చేసి పెట్టగలవారం. ఈ కార్యక్రమం అనేది ప్రభుత్వం చాలా ఉన్నతంగా ఆలోచించి ఇప్పుడు మనకి డాక్యుమెంట్ తయారు చేయడం ఒక చోట, స్లాట్ బుక్ చేయడం ఒక చోట, చలానా కట్టడం ఒక చోట, మళ్ళీ బ్యాంక్ వెళ్ళడం, ఇవన్నీ కాకుండా ఒకే చోట అన్ని సర్వీసులు కలిపి ఒకే చోట జరగాలనే ఉద్దేశంతో ఈ ఆర్ఎస్కే సెంటర్స్ని ఏర్పాటు చేశారు. అటువంటి మంచి ఉద్దేశం కలిగిన దాన్ని వీళ్ళేదో అపోహ చెంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ప్రైవేట్ పరం అవుతుందని చెప్పి ఇవన్నీ పుకార్లు లేపి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం ఇదంతా మా కమిషనర్ గారు గవర్నమెంట్ కూడా ఖరాఖండిగా మనకి చెప్పేశారు. వాళ్ళకి ఎటువంటి ఉపాధి హాని జరగదు, ఇది కేవలం జిల్లాకు ఒకటి మాత్రమే ఏర్పాటు చేస్తున్నాము, మీకు మీ సర్వీసులు మీకు ఉంటాయి అని ఖరాఖండిగా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నమ్మకుండా స్ట్రైక్ కొనగాస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తరఫున మా కార్యాలయం తరఫున నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కక్షిదారులు డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని కలిసి ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఉందని చెప్తే మేమే దగ్గరుండి మొత్తం జరిపించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం జరిపించి వాళ్ళకి డాక్యుమెంట్ తిరిగి వాపసు ఇవ్వగలము. ఈ సందేశాన్ని మనకి మా తెనాలి మండలం చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో మీ మీడియా వారికి ఈ సమావేశం నిర్వహించి తెనాలి వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నదాన కార్యక్రమంపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని భారతీయ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి కోల శివరామకృష్ణ తెలిపారు. ఈవో అనుపమ అందించిన వివరాలు సంబంధిత రికార్డులను పరిశీలించిన అనంతరం ఈ విషయం స్పష్టమైందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేయడం తగదని, దేవాలయాలకు సంబంధించిన అంశాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అనంతరం భారతీయ హిందూ పరిషత్ చేపట్టనున్న సూపర్ 8 సిగ్నేచర్ సేవా కార్యక్రమాల పోస్టర్లను ఆవిష్కరించి దేవాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి గోసేవ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అయినంపూడి శ్రీకాంత్, మాతృశక్తి అధ్యక్షురాలు కుమారి రాజేశ్వరి మానేపల్లి తదితరులు పాల్గొన్నారు. మన ఈ సంఘటన ఆర్గనైజేషను గోసేవ మరియు దేవాలయ పరిరక్షణ, సమాజ సేవ మరి ఎన్నో ధర్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో మనం ఈరోజు ఆవిష్కరణ చేయబోయేది 8 సూత్రాలతో మనం దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం. సూర్య నమస్కారాలు 1, BHP విద్యా కేంద్రం, గోసేవ మరియు వృక్ష రోపణ, దేవాలయ సేవ, గ్రామ సేవ, రక్తదాతల నెట్వర్క్, మాతృశక్తి సంబంధించిన అన్ని కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాము. ఈరోజు ఆవిష్కరణ ఉన్నది. ప్రతి ఒక్కటి స్టేట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు చూసుకుంటారు. దీని విషయంలో ప్రతి మానవుడు గోసేవ చేయాలని, గోరక్షణ చేయాలని, ఈ దేశంలో సమస్త సర్వదేవతలు గో సంరక్షణలో ఉన్నారని నేను తెలియజేస్తున్నాను. దేవాలయం మీద ఆరోపణలు చాలా వస్తున్నాయండి. కొందరు భారతీయ హిందూ పరిషత్లో కొందరు దుష్ట శక్తులు కూడా వస్తున్నారు ఇళ్లకు. ఇది దేవాలయ సంరక్షణ ప్రతి ఒక్కటి స్టేట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు చూసుకుంటారు. మరియు ఏ ఆరోపణలు వచ్చినా మేడం మీద అవన్నీ ఖండిస్తూ ఉన్నాము కంపల్సరీ. ఈ మధ్య వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మా రాష్ట్ర కమిటీ దీన్ని సీరియస్గా తీసుకొని ఒక కమిటీని నియమించడం జరిగింది. వాళ్ళు ఆ విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా విచారణ చేయడం జరిగింది. మేడం గారు ఇచ్చిన రికార్డులు పరిశీలించి ఇక్కడ లోకల్లో జరుగుతున్న కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు పూర్తిగా విశ్లేషించిన తర్వాత తేల్చింది ఏమిటి అంటే ఇది కొందరు కావాలని పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు అనేది తేటతెల్లమైంది. సో దయచేసి
ఎటువంటి హిందూ ధర్మానికి సంబంధించిన దేవాలయాల మీద కానీ హిందూ దేవాలయాల ప్రతిష్టలకు కానీ భంగం కలిగించేలాగా ఎవరు వ్యవహరించొద్దని మేము కోరుకోవడం జరుగుతుంది. దేవాలయ పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ భారతీయ హిందూ పరిషత్ యొక్క ప్రధాన లక్ష్యం. మీకు వాస్తవంగా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, మేము వాటి మీద నిజాయితీగా మేము పోరాడతాం. మీరు మీకోసం లేదా మీ వ్యక్తిగత స్వార్థం కోసం మీరు లేనిపోయిన ప్రచారాలు చేసి మీరు ఏమైనా ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే మీరు హైయర్ అథారిటీస్కి కంప్లైంట్ చేసుకోండి. అంతేకాని మీరు వ్యక్తిగతంగా మీడియా ముందుకు వచ్చేసి దేవాలయ ప్రతిష్ట దిగజార్చేలాగా, హిందూ మతం గురించి దిగజార్చేలాగా, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా మీరు ఏ రకంగా అయితే ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారో దాన్ని అయితే భారతీయ హిందూ పరిషత్. తెనాలిలోని కొత్తపేట, గంగానమ్మపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖలు చేపట్టిన పెండౌన్ ఆందోళన 5వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన దస్తావేజు లేఖలు ఈ జీవో వల్ల దస్తావేజుల భద్రతతో పాటు లక్షలాది మంది జీవనోపాధికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 37 వరకు పెండౌన్ ఆందోళన కొనసాగుతుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు తెలిపారు. జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి శ్రీధర్, జికే రాంబాబు, సిహెచ్ ప్రసాద్, వై రవి, కె బాలాజీ గుప్తా, కెవి నాగేశ్వరరావు, పి కిరణ్, ఎం రాజేంద్ర, జేబీవి కోటేశ్వరరావు, ఎల్ రవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు జియో నెంబర్ 396ని అంటే రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటీకరణ నిమిత్తం జియో నెంబర్ 396ని చేశారు. దాన్ని రద్దు చేయమని మేము పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది ఈ నెల 20 నుంచి 31 వరకు చేయాలనేది మేము మొత్తం నిర్ణయించుకున్నాము. ఆ ప్రకారంగానే ఇవాళ 5వ రోజు కూడా చేస్తున్నాము ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని. దీనికి ప్రజలు కూడా మాకు సహకారాలు అందించి మా యొక్క ఈ నిరసన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం. అందరూ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ జీవనం రద్దు చేయవలసిందిగా కోరుతున్నాము. మా యొక్క సమ్మెను నీరుగార్చడానికి ఎన్నో విధాలుగా ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మా యొక్క సమ్మె నీరు కాదని మేము తెలియపరుస్తున్నాము. వేజండ్ల వెంకట సుబ్బారావు 12వ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా విద్యా సామాగ్రి, వ్రాత పుస్తకాలు, పాఠశాల దినచర్య పుస్తకాలను పంపిణీ చేశారు. వేజండ్ల వెంకట సుబ్బారావు స్మారక విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత వేజండ్ల ఉమామేశ్వర్ విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేశారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ చేతిగుడ్డ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేజండ్ల ఉమామేశ్వర్ మాట్లాడుతూ తన తండ్రి స్ఫూర్తితో పేద విద్యార్థులు విద్యకు దూరం కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంత పెద్ద కాలనీకి ఒక చక్కటి హై స్కూల్ ఉండాలనేది నా కోరిక. ఇది భవిష్యత్తులో హై స్కూల్గా రూపాంతరం చేస్తే అందరికీ ఉపయోగం. ముఖ్యంగా తల్లిదండ్రులు దాన్ని గుర్తుపెట్టుకొని ఈ పాఠశాలను మనం బతికించుకుంటే ఇది రేపు పొద్దున హై స్కూల్ అయితే మన పిల్లలు 10వ తరగతి వరకు ఇక్కడే మన కాలం ముందే చదువుకుంటారని ఇది మీకు ఏర్పడితే కనుక తప్పనిసరిగా ఈ పాఠశాల అభివృద్ధి చెందుతుంది. దానికి తగ్గట్టు హెడ్ మాస్టర్ నన్ను వచ్చి 10 రోజుల నాటి 120 మంది చదువుకున్నారండి, పిల్లలకి డైరీ ఇద్దామండి అన్నారు. అప్పటికప్పుడు డైరీ అనేటప్పటికి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి, మరి టైం కూడా చాలు ప్రింట్ చేయడం అని బయట నుంచి డైరీలు తెప్పించడం. ఈ రోజువారీ దినసరి తల్లిదండ్రులు ఇందులో వాళ్ళు ఏమేమి పాఠాలు చదువుతున్నారు, ఏం చేయాలని దీంట్లో రాసి పంపిస్తారు. అది తప్పనిసరిగా తల్లిదండ్రులు ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి మన పిల్లవాడి గురించి ఏమి రిపోర్ట్ ఇందులో రాశారు, ఒకవేళ ఉద్యోగమన్నారా, బడికి సక్కడం రావట్లేదు, ఇట్లాంటివన్నీ కూడా ఈ డైరీలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, వాళ్ళకి కావాల్సిన స్కూల్ డైరీలు, విద్యార్థికి ఏ అవసరమైనా సరే నేనున్నానని గొప్ప మానవత్వం కలిగిన మహామనిషి వేజండ్ల ఉమామేశ్వర గారికి నమస్కారం సార్. మీరు నాన్నగారి జ్ఞాపకాలు
ఎంతో పదిలంగా దాచుకుని మరి బీసీ కాలనీలో 12 సంవత్సరాల క్రితం సుమారు 20 లక్షల రూపాయలు మాట్లాడి సొంత నిధిని సొంతగా తను శాలరీ డబ్బులన్నీ ఖర్చు పెట్టి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఒక స్కూల్ నిర్మించారు. ఆ స్కూల్ బాగోగులని ఇప్పటివరకు మాట్లాడే చూస్తూ వాళ్ళ పిల్లలకి కావాల్సినవన్నీ సమకూరుస్తూ వాళ్ళ పిల్లల చదువులకు ఎంతో తెనాలి రూరల్ మండలం నందివెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 50 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ, పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు నన్నపనేని లింగారావు, మాజీ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్ విచ్చేసి కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు నూతన సైకిళ్లను అందజేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న దాత ధూళిపాళ్ల సుధాకర్ విద్యార్థుల శ్రేయస్సు కోసం కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసి అందులో 15 కంప్యూటర్లు సమకూర్చినట్లు తెలిపారు. అదేవిధంగా 50 మంది విద్యార్థులకు నూతన సైకిల్ అందజేసినట్లు వెల్లడించారు. ఆయన మాతృభూమి కోసం చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. మేము సైతం మరియు అమెరికాకు చెందిన చైతన్య సారథి ట్రస్ట్ సంయుక్తంగా పాఠశాలకు అందిస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమంలో మేము సైతం అధ్యక్షుడు కళ్యాణం సాంబశివరావు, ఉపాధ్యక్షుడు వై జగన్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి షేక్ సుకూర్ బాషా, పేరెంట్స్ కమిటీ చైర్మన్ పి సురేంద్ర, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సిహెచ్ రామకృష్ణ ప్రసాద్, పలువురు ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందివెలుగులో మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా మా పాఠశాలలో 15 కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్ని ఈ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ గారు ధూళిపాళ్ల సుధాకర్ గారు ఏర్పాటు చేశారు. మొత్తం 15 కంప్యూటర్లు, సుమారు 9.5 లక్షల వ్యయం అయింది. అంటే పిల్లలకి గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలందరికీ కూడా సాంకేతికత ఆధారంగా దాని సహాయంతో మెరుగైన విద్యను ఇవ్వాలనేది వారి సంస్థ మేము సైతం వారి ఆకాంక్ష. దానికి అనుగుణంగా ఈ రోజున నన్నపనేని లింగారావు గారు గ్రామ పెద్ద, పాఠశాల అభివృద్ధి ప్రదాత, ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. పేద విద్యార్థులు ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యను కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారో అలాంటి విద్యార్థులకు కూడా ఎటువంటి ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేసుకుంటే ఎటువంటి సౌకర్యాలు కానీ విద్యలో కానీ వెనకబడకూడదనే ఉద్దేశంతో గౌరవనీయులు మేము సైతం గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ ధూళిపాళ్ల సుధాకర్ గారి సౌజన్యంతో చైతన్య సారథి ట్రస్ట్ అనే యుఎస్ఏ ట్రస్ట్తో మనం టైఅప్ అయ్యి ఈ రోజున 15 కంప్యూటర్స్ తెచ్చుకొని నన్నపనేని లింగారావు గారి ద్వారా కంప్యూటర్ ల్యాబ్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అదే కాదు, ఈ స్కూల్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కానివ్వండి, వెనకబడిన విద్యార్థుల్ని ముందుకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం కానివ్వండి, కంప్యూటర్ ల్యాబ్ కానివ్వండి, ఈ విధంగా మనం కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా నందివెలుగులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు అందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మాయి లాగున్నట లేదు వదిలేండి, పర్లే వదిలేండి. సరే పాపని ఇటు వచ్చి పట్టుకోమనండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు విద్యార్థుల కోసం స్టేట్ మొత్తంలో ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా నందివెలుగు నుంచి ధూళిపాళ్ల సుధాకర్ గారు సుమారు 3.5 లక్షల రూపాయలు వెచ్చించి విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యి మంచి భవిష్యత్తు ఆశిస్తున్నందుకు గాను ఆయన ప్రోత్సాహంగా ఇచ్చిన మాట ప్రకారం సుధాకర్ గారు మరియు మాధురి దంపతులు పిల్లలకి 3.5 లక్షల రూపాయల సైకిల్ పంపిణీ చేయటం జరిగింది. ఈ విధంగా నందివెలుగు గ్రామంలో సుమారుగా 1 కోటి పైచిలకు సుధాకర్ గారు వారి ఫ్రెండ్ సర్కిల్లో నిధులు సమకూర్చి నందివెలుగు జెడ్పిహెచ్సి స్కూల్ అభ్యున్నతికి పాటుపడినందుకు నందివెలుగు గ్రామ ప్రజలందరి తరపున, విద్యార్థుల తరపున, ఉపాధ్యాయుల తరపున, మరి గ్రామ పెద్దల తరపున, అందరి తరపున
ధూళిపాల సుధాకర్ గారికి, మేము సైతం టీంకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెనాలి ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం ఉన్నత పాఠశాలలో శుక్రవారం 2026 ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 5 విద్యార్థులకు 50,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. హైదరాబాద్కు చెందిన పే ఇన్స్టా కార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఒక్కో విద్యార్థికి 10,000 రూపాయల చొప్పున అందించింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఎస్ రాజ్యలక్ష్మి, ఉపాధ్యాయులు సంస్థ సేవలను అభినందించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన సంస్థ చైర్మన్ పిసి దొరస్వామి, సిఇఓ అండ్ హోల్ టైమ్ డైరెక్టర్ సాయి కృష్ణ ముసునూరు, సంస్థ డైరెక్టర్లకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఈ ప్రోత్సాహకం విద్యార్థులకు ఉన్నత లక్ష్యాల సాధనలో స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. గత సంవత్సరం 100 రోజుల ప్రణాళిక అనే దాన్ని విద్యాశాఖ సూచనల మేరకు మన పాఠశాలలో దాన్ని అమలుపరిచి పటిష్టంగా ఈ ఉత్తీర్ణత శాతాన్ని సాధించాము. ఇందుకు ఉపాధ్యాయులందరూ కూడా చాలా కృషి చేశారు. అలాగే పిల్లలు కూడా చివరిలో కొంత పోటీ పడ్డారు. మధ్యలో కొద్దిగా అలసత్వం వచ్చినప్పటికీ దాని మూలానే ఈ ఉత్తీర్ణత శాతం సాధించింది. ఇంకా మాకు నెక్స్ట్ ఇయర్కి 100% ఉత్తీర్ణత శాతం సాధించడమే లక్ష్యంగా అనుకుంటున్నాము. దీనికోసం పాఠశాలలు తెచ్చిన స్కూల్స్ రీఓపెన్ అయిన 2వ రోజు నుంచే ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం క్లాసులు జరుపుతున్నాము. పేరెంట్స్ మీటింగ్ అనేది ఒక మంచి కార్యక్రమం. ఏంటంటే టీచర్స్కి పిల్లలకి ఉన్న అనుబంధం ఏంటి అనేది పేరెంట్స్ తెలుసుకోవాలా. మాకు మామూలుగా టీచర్స్ని మేము అడిగినప్పుడు ఏంటి పిల్లలకి మార్కులు తక్కువ వస్తున్నాయి అంటే వారు చేసినప్పుడు తప్పు చేసినా కానీ దండించే అధికారం మాకు లేదండి. ఏదైనా పిల్లలు ఒక మాట అంటే పేరెంట్స్ ఊరుకోవట్లేదండి అనే మాటలు వస్తున్నాయి. కానీ మనం ఆలోచించాల్సింది మనకి పెద్దలు మొదటి నుంచి చెప్తుంది మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత గురుదేవోభవ. ముగ్గురిని దేవునితో పోల్చారు. అటువంటిది మనం ఎంతో, తల్లిదండ్రులు ఎంతో, టీచర్స్ కూడా పిల్లలకు అంతే. మన పిల్లలు ఉండేది కొద్ది సమయమే మన దగ్గర. వాళ్ళు ఉన్న సమయంలో ఎక్కువ వాళ్ళు నిద్రలోనే గడుపుతారు. పగలల్లా ఉండేది టీచర్స్ దగ్గర. వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సింది టీచర్స్. టీచర్స్కి మన పిల్లల మీద ఎటువంటి కోపతాపాలు ఉండవు. కాకపోతే వాళ్ళు తప్పు చేస్తున్నారే, వాళ్ళని సరిదిద్దుతామే అనే ఒక ఆత్మీయ సమావేశం కారణంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి పే ఇన్స్టా కార్డ్ అనే ఒక ఫైనాన్షియల్ టెక్ కంపెనీ 2022లో ఏర్పాటు చేయబడింది. దీనికి పిసి దొరస్వామి గారు చైర్మన్గా ఉన్నారు. మా ఫ్రెండ్ ఒక అతను, నేను క్లాస్మేట్, మా 6th to 10th క్లాస్ చదువుకున్నాం, మా క్లాస్మేట్ దానికి సిఇఓగా ఉన్నారు. మరి నేను మొన్న మనకి 10th క్లాస్ లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టేటస్గా పెట్టుకోవడం జరిగింది. మా పిల్లల్ని ఫొటోస్ కానీ రిజల్ట్ కానీ స్టేటస్గా పెట్టుకున్నప్పుడు మా ఫ్రెండ్ చూసి మంచిగా మీ పిల్లలు పర్ఫామ్ చేశారు, ఏదైనా ఆర్థిక సహాయం కావాలంటే నన్ను అడుగురా, నన్ను అప్రోచ్ అవ్వని అడగడం జరిగింది. అది మనంతటా మనం వెళ్ళింది కాదు, వాళ్ళే గుర్తించి మన పిల్లల్ని గుర్తించి మన పిల్లలకు సహాయం చేస్తున్నందుకు గాను ముందుగా ఈ పే ఇన్స్టా కార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి థ్యాంక్స్, ధన్యవాదాలు. ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఏపీ హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా విద్యార్థులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని, నిరసనకారులను సంఘ విద్రోహులుగా చిత్రీకరించడం సరికాదన్నారు. నీట్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై నమోదైన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, శాంతియుత నిరసనలపై అమానుషంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. Is it confined to only the girls?
Is it confined to only the boys? It is confined to each and every boy of the country. Only thing is that we are not able to go there. But those guys, those people, they are fighting on behalf of us also. Instead of condemning that, some people they are telling they are funded by foreign countries. Shameful on their part. Shameful. Shameful. Who is supporting? Shame. So they are. One boy, him simply when the police were giving the lathi charge, he was standing like that. Come on, beat me, sir, beat me like that. For whom? That is for the youth. And lastly, instead once upon a time, Lal Bahadur Shastri was the railway minister. There was an railway accident. Simply he has taken the moral responsibility and he resigned from the post. Central minister, railway minister. Is he not having shame? సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రిజిస్ట్రేషన్ సేవలపై ప్రజలు అపోహలు పడద్దు తెనాలి సబ్ రిజిస్ట్రార్లు విజ్ఞప్తి. నీట్ వివాదంపై తెనాలిలో నిరసన బస్సులు అడ్డుకున్న ఏఎస్ఎఫ్ నేతలు. ఐదో రోజుకు చేరిన దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ ఆందోళన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.